ప్రస్తుతం పరిగిలో పోలింగ్ ఎలా జరుగుతుందో దీనికి సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? రైట్, ఇంకా పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పరిగిలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? నేను పరిగి నియోజకవర్గంలోనే, ఇది చేవెళ్ళ పార్లమెంట్ కిందకి వస్తుంది. పరిగి నియోజకవర్గం మనం విజువల్స్లో చూస్తున్నాం. కొంత మధ్యాహ్నం లంచ్ అవర్ కాబట్టి కొంత ఓటర్లు అయితే తక్కువగా కనిపిస్తున్నారు. ఉదయం అయితే 7 గంటల నుంచి కొంత ఎక్కువగా కనపడ్డారు. సో ఇప్పుడు లంచ్ అవర్ కాబట్టి కొంత తక్కువగా వస్తున్నారు. సో మళ్ళీ 3 గంటల నుంచి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తం చేవెళ్ళ పార్లమెంట్లో ఓటర్లంతా కూడా దాదాపుగా 29,38,000 మంది ఉన్నారు. సో ఇందులో ఇప్పటి వరకు అంటే 20% మేర పోలింగ్ శాతం నమోదైందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కాబట్టి 29,38,000లో 20% అంటే దాదాపుగా 8 లక్షల మంది ఓటేశారు ఆల్మోస్ట్. సో గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 52% మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. సో ఈసారి ఎక్కువగా పోలింగ్ శాతాన్ని కొంత పెంచేందుకు ఎన్నికల అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లు కూడా పెరిగారు కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ శాతం కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో ఇక ప్రస్తుతం నేను ఇందాక మీకు చెప్పినట్టుగా పరిగిలో మొత్తం 2,70,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో దాదాపుగా ఇప్పటికే ఒక 20% అంటే 67,000 మంది పోలింగ్ అంటే ఓటింగ్ శాతం ఆల్మోస్ట్ నమోదైంది. సో కొంతమంది ఉన్నారు ఓటర్లు, మాట్లాడదాం. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఇప్పుడే వచ్చాము. ఉదయం నుంచి ఏమన్నా లైన్లు ఉండేనా? బాగా ఉదయం నుంచి మేము వచ్చిందే ఇప్పుడే వచ్చినాము. ఓటు వేసినాము, వెళ్తున్నాం. ఓకే, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? అక్కడైతే బాగానే కనబడుతున్నాయి, మంచిగానే కనబడుతున్నాయి. ఇక మిగతా ఏం లేదు, అక్కడ పోతే బాగానే ఉన్నారు. తొందరగా అయిపోతుందా? తొందరలో అయిపోతుంది. థ్యాంక్ యూ. సో దాదాపుగా 2,70,000 మంది ఓటర్లు ఉన్నారు పరిగి నియోజకవర్గంలో. 20% అంటే 1 గంట వరకు దాదాపుగా 67,000 మంది ఓటు వేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,32,00,000 పైచులకు ఓట్లుంటే దాదాపుగా ఒక 20% మేర పోలింగ్ శాతం నమోదైంది అనుకుంటే ఇప్పటి వరకు 83 లక్షల మంది ఓటేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో దాదాపుగా 65% వరకు నమోదయ్యేటువంటి 65 నుంచి 70% వరకు నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఇక మొత్తం చేవెళ్ళ పార్లమెంటు వారికి అయితే చేవెళ్ళ పార్లమెంట్లో 3 ప్రధాన పార్టీల నుంచి 3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంత ఈ శ్రీమంతుల మధ్యనే పోటీ జరగబోతుంది. సో ఎవరికి ఎట్లా ఓట్లు పడుతున్నాయో తెలియదు, కానీ మొత్తానికైతే ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. సో ముఖ్యంగా ఇదేంటంటే ఈ పార్లమెంటు చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం హైదరాబాద్ను ఆనుకొని ఉండేటువంటి నియోజకవర్గం. 3/2 దాదాపుగా పట్టణ ప్రాంతం వల్ల ఓటర్లు ఉంటారు. మిగతా అంతా కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్లే ఉంటారు. సో ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేవెళ్ళ, ముఖ్యంగా చేవెళ్ళ పరిసర ప్రాంతాల్లో, అంటే చేవెళ్ళ సిటీ అవుట్స్కట్ కాబట్టి సో ఇక్కడ పట్టణ ప్రాంత ఓటర్లు, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఓటర్లు అయితే ఉన్నారు. మొత్తం ఓవరాల్గా సెటిలర్స్ ఓటర్స్గా చెప్తూ వస్తుంటారు. మొత్తం 60% మేర సెటిలర్ ఓటర్స్గా చెప్తూ ఉంటారు. ఇక మిగతా పరిగి, వికారాబాద్ ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లే, కానీ కొంత సిటీ అవుట్స్కట్లో ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువగా ఉంటారు. సో కాబట్టి ఇవన్నీ కూడా సెటిలర్స్ ఓటర్ కిందనే లెక్కేసుకోవాలి. కాబట్టి సెటిలర్ ఓటర్స్ ఎటువైపు మొగ్గు చూపుతారు ఏంటి అనేది అయితే చూడాలి. గత కొన్ని రోజుల నుంచి ప్రచారంలో ముఖ్యమైనటువంటి అన్ని పార్టీలు కూడా అభివృద్ధి, అట్లనే సంక్షేమం, తర్వాత ఇతర గ్యారంటీలు కావచ్చు, లేదంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా చెప్పుకున్నారు. సో ఓటర్లకు ఇప్పటికే అయితే ఇవన్నీ కూడా మొన్నటి వరకు ప్రచారంలో అన్ని విషయాలు చెప్పుకున్నారు. మరి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు ఏందనేది చూడాలి. ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. అయితే మధ్యాహ్నం దాదాపుగా 12:30 గంటల నుంచి కొంత ఎండ ఎక్కువగా కొడుతుంది పరిగిలో, కాబట్టి కొంత తక్కువగా వస్తున్నారు. సో మరి కాసేపట్లో అంటే 3-3:30 తర్వాత లంచ్ అవర్ తర్వాత ఎక్కువగా పోలింగ్ కోసం అంటే ఓటు వేసేందుకు జనం వచ్చేటువంటి అవకాశం ఉంది. 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి కొంత 5 గంటలప్పుడు కొంత చల్లటి వాతావరణం ఉంటుంది. కాబట్టి 4:30-5 గంటల వరకు మళ్ళీ ఓటు వేయని వాళ్ళంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు 20% మేర పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి లెక్కలు ఇవి. కాబట్టి చేవెళ్ళ పార్లమెంట్ మొత్తం కూడా ఇప్పటివరకు
పైచిలకు ఓట్లు 29,38,000 మంది ఉంటే 20% అనుకుంటే దాదాపుగా 8 లక్షల మంది ఓటు వేసినట్టుగా అనుకోవచ్చు. అట్లనే తెలంగాణ రాష్ట్రం వైజ్గా అన్ని పార్లమెంట్లో 17 పార్లమెంట్లో మొత్తం 3,32,00,000 పైచిలకు ఓట్లుంటే ఇప్పటి వరకు 83 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా మనకు లెక్కలు చూస్తే అర్థమవుతుంది. సో ఇంకా ఈ పర్సంటేజ్ మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎక్కడైతే ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు నేను చేవెళ్ల పార్లమెంట్లో 1-2 చోట్ల తప్ప మిగతా అంతా అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఈవీఎంల మొరాయింపు కానీ టెక్నికల్ ఇష్యూస్ అయితే పెద్దగా లేవు. సో ప్రశాంతంగా జరుగుతున్నాయి. అభ్యర్థులు కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు వస్తూ అటు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కానీ లేదంటే బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు కానీ ఈ ముగ్గురు అభ్యర్థులు ఇతరగా పోటీ చేసిన దాదాపుగా చేవెళ్ల పార్లమెంట్లో 43 మంది పోటీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అభ్యర్థులంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి పోలింగ్ సరళిని తర్వాత ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది, తర్వాత ఓటర్లు ఏమంటున్నారు, ఏర్పాట్లు ఉన్నాయా లేదా, తర్వాత ఎన్నికల అధికారులతోటి ప్రిసైడింగ్ ఆఫీసర్లతోటి మాట్లాడుతూ పోలింగ్ యొక్క సరళిని తెలుసుకుంటున్నారు. భద్రత పరంగా కూడా ఎక్కడైతే ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కొంత 2-3 పార్టీల మధ్య గొడవలైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ భద్రత పరంగా ఎక్కడ ఎలాంటి కేసులు నమోదైనా కానీ లేదంటే అవాంఛనీయ సంఘటనలు జరిగినటువంటి కేసులు అయితే ఇంతవరకు చేవెళ్లలో పెద్దగా అయితే లేవు. ఇంతవరకు అయితే ఆ రిపోర్ట్ అయితే రాలేదు. సో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ అయితే జరుగుతుంది. ఇది ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్.